పీస్ టు యూ. లూకా శుభవార్త 29వ అధ్యాయము 36 నుంచి 39 వచనములు. వారు ఇటులా ముచ్చటించుకొనుచుండగానే యేసు వారి మధ్య నిలిచి, మీకు శాంతి కలుగునుగాక అనెను. వారు భయభ్రాంతులై భూతమును చూచినట్లు భావించిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరు ఎందులకు కలవరపడుచున్నారు? మీ మనస్సులలో సందేహములు ఎలా కలుగుచున్నవి? నా కాళ్ళను చేతులను చూడుడు, నేను ఆయననే. నన్ను తాకి చూడుడు. ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మీకు శాంతి కలుగునుగాక. పునరుత్థాన క్రీస్తుని యొక్క అమితమైనటువంటి ఆశీర్వాదము శాంతి. ఆయన శాంతికరుడు, శాంతికి కర్త. మనం అనేక సార్లు మన జీవితంలో ఈ శాంతిని కోల్పోయి ఈ శాంతి కోసము, ఈ సమాధానము కోసం అనేక చోట్ల వెతుకుతూ ఉంటాం. ఎక్కడ నాకు శాంతి లభిస్తుంది, నేను ఎక్కడ ప్రశాంతతను పొందుకోగలను, నేను ఎక్కడ సమాధానాన్ని పొందుకోగలను అని అనేక సార్లు మన ఇహలోక సంబంధమైనటువంటి విషయాలలో, ఇహలోక సంబంధమైనటువంటి వస్తువులలో మనం ఈ శాంతిని కనుగొనగలమా అని చెప్పేసి మనం అనేకమైనటువంటి ప్రయత్నాలు ఈ లోకంలో చేస్తూ ఉంటాం. కొంతమంది సముద్ర ఒడ్డునకు చేరి, బీచ్లకు చేరి ఈ శాంతి మనకు లభిస్తుందేమో అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది సరస్సు తీరంకు వెళ్తూ ఉంటారు. కొంతమంది బార్ రెస్టారెంట్లకు వెళ్తూ ఉంటారు. కొంతమంది సినిమా థియేటర్లకు, విలాసవంతమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి ఇక్కడ నాకు శాంతి లభిస్తూ ఉందేమో, ఇక్కడ నాకు ప్రశాంతత ఉంటుందేమో అని చెప్పేసి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇహలోక సంబంధమైనటువంటి ఏ విషయాలలో కూడా మనకు శాంతి, ప్రశాంతత, సమాధానము లభించదు. ఆ శాంతికి కరుడు, శాంతికర్త నేను ప్రకటిస్తున్నటువంటి క్రీస్తు ప్రభు మాత్రమే. ఆ క్రీస్తు ప్రభు మనకి శాంతిని దయచేసేటువంటి దేవుడు. ఆయన శాంతికి కర్త. అందుకే అనేక పర్యాయములు తాను అపోస్తలులకి దర్శనం ఇచ్చినప్పుడు, అనేక మంది శిష్యులకి తాను దర్శనం ఇచ్చినప్పుడు తాను పలికినటువంటి మాట, మీకు శాంతి కలుగునుగాక. ఆయన శాంతికి కర్త కాబట్టి ఆ శాంతిని మనందరికీ కూడా ప్రసాదించగలుగుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు మనకి సమాధానాన్ని ఇవ్వగలరు? ఎవరైతే సంపూర్ణంగా సమాధానాన్ని, ఎవరైతే ఆ సమాధానానికి శాంతికి కర్త అయి ఉన్నారో వారు మాత్రమే ఆ సమాధానాన్ని మనకి పంచి ఇవ్వగలుగుతారు. అంతేకాని లేనివాడు దేనిని కూడా ఇవ్వలేడు. డబ్బు కలిగి ఉన్నవాడు డబ్బును పంచగలుగుతాడు, ఆస్తిని కలిగి ఉన్నవాడు ఆస్తిని పంచగలుగుతాడు, లేదా ఇహలోక సంబంధమైనటువంటి వస్తువులు కలిగిన వాడు ఆ వస్తువుని పంచగలుగుతాడు. ఇంకా తన వద్ద ఏమైతే ఉన్నదో దాన్ని వారు పంచగలుగుతారు. మరి సమాధానాన్ని ఎవరు ఇవ్వగలుగుతారు? ఎవరైతే ఆ శాంతిని, సమాధానాన్ని కలిగి ఉన్నారో వారే ఆ శాంతిని మనకు ప్రసాదించగలుగుతారు. కాబట్టి ఆ శాంతికి కర్త లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువు. కాబట్టి ఆయన సంపూర్ణంగా ఈ శాంతిని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రతినిత్యము కూడా తాను దర్శనమిచ్చిన ప్రతిసారి కూడా మీకు శాంతి కలుగునుగాక అని చెప్పేసి బోధించడము, తన శాంతిని అపోస్తలులందరి మీదకి, శిష్యులందరి మీదకి, నేడు మనందరి మీదకి కూడా ఆ శాంతిని దయచేయగలుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన శాంతికి కర్త, ఆయన శాంతికరుడు. ఆయన ఇచ్చినటువంటి ఈ గొప్ప గొప్ప సందేశాలు ప్రతినిత్యం కూడా ఈ శాంతిని గురించి అనేక సార్లు మన జీవితంలో మనం విని ఉన్నాం. కాబట్టి క్రీస్తు ప్రభు, పునరుత్థాన క్రీస్తు మనందరికీ కూడా దయచేస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదము, గొప్ప దీవెన, గొప్ప బహుమానము ఈ శాంతి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ జీవితంలో అన్నిత్యం కూడా అనేకమైనటువంటి విషయాలతో సతమతమైపోతూ ఉన్నావా? ఇంట్లో శాంతి లేక, సమాధానం లేక అష్ట కష్టములు పడుతూ ఉన్నావా? నీ ప్రభుని దరిచేరు. ఆయన శాంతికి కర్త. నీకు శాంతిని దయచేయగలిగిన వాడు ఆయనే. ఆయన తప్ప మరి ఇంకెవరు కూడా నీ కుటుంబంలో కానీ, నీ జీవితంలో కానీ ఈ శాంతిని ఇవ్వలేరు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు సన్నిధి చేరి మొరపెట్టి, ప్రభువా, నా కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక విసిగిపోయి ఉన్నానయ్యా. నా జీవితంలో ఎక్కడా కూడా ఆనందం కనిపించడం లేదు. ఎప్పుడు చూసినా కూడా దుఃఖమే, ఎక్కడ చూసినా కూడా అశాంతే, ఎక్కడ చూసినా కూడా
జీవితంలో ఇంక అన్నీ కోల్పోయామా అన్నటువంటి స్థితిలోకి నేను చేరిపోయాను ప్రభా అని చెప్పేసి నీ ప్రభు నువ్వు దరి చేరినప్పుడు ఆ సమాధానకర్త, శాంతికి నిలయమైన సర్వేశ్వరుడు క్రీస్తు ప్రభు నీ కుటుంబంలో, నీ జీవితంలో శాంతిని దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అపోస్తలులందరూ కూడా ఎప్పుడైతే ఈ శాంతి వారి మీదకి వచ్చిందో, ఈ సమాధానాన్ని ప్రభు వారి మీదకి తీసుకుని వచ్చాడు. ఎందుకంటే అప్పటికి వాళ్ళందరూ కూడా నిరాశలో ఉండిపోయారు. క్రీస్తు ప్రభు మరణించాడు, క్రీస్తు ప్రభు సమాధి చేయబడ్డాడు అని చెప్పేసి అయ్యో అని చెప్పేసి వారందరూ కూడా నిరాశకు గురి అయిపోయారు. ఇంకా సంతోషం లేదు, అందరూ కూడా దుఃఖిస్తూ ఉన్నారు, భయంతో ఉన్నారు. మేము బయటికి వస్తే మమ్మల్ని అందరూ కూడా చంపేస్తారు, మా జీవితంలో కూడా నాశనమైపోతాయి అని చెప్పేసి అందరూ కూడా బిక్కుబిక్కుమంటూ భయపడుతూ ఉన్నటువంటి సమయంలో శాంతికరుడైన క్రీస్తు ప్రభు వారి మధ్యన దర్శనమిస్తూ ఉన్నారు. దర్శనమిస్తూ వాళ్ళతో పలికినటువంటి మాట, ఇదిగో మీరు దుఃఖంలో ఉన్నారు కదా, మీకు శాంతి కలుగును గాక. మీరు నిరాశలో ఉన్నారు కదా, మీకు శాంతి కలుగును గాక. మీరు భయపడుతూ ఉన్నారు కదా, మీకు శాంతి కలుగును గాక అని వారి జీవితంలో శాంతితో నింపుతూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ సంగమా, కాబట్టి ఆ క్రీస్తు ప్రభు పలికినటువంటి మాటలు మనకి కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఏం పలుకుతూ ఉన్నాడు చూడండి, నన్ను తాకండి, ఈ రకంగా భూతములకు ఎముకలు ఉండవు, ఈ రకంగా భూతమునకు శరీరము ఉండదు, కాబట్టి మీరు భయపడవద్దు, నేను ఆయననే అని చెప్పేసి క్రీస్తు ప్రభు తనను తాను పునరుత్థాన క్రీస్తుగా వారికి వ్యక్తపరుచుకుంటూ ఉన్నాడు. నేను ఆయన తిరిగి లేచాను, నేను ఇక సమాధిలో లేను. మీరు ఇంతకుముందు ఎవరితోనైతే తిరిగారో, మీరు ఇంతకుముందు ఎవరి మాటలనైతే ఆలకించారో, మీరు ఇంతకుముందు ఎవరినైతే తాకుతూ ఉన్నారో, నేనే ఆయనను అని చెప్పేసి క్రీస్తు ప్రభు తనను తాను వ్యక్తపరుచుకున్నటువంటి రీతిని మనం చూసినప్పుడు మనకు కొద్దిగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. నన్ను తాకండి, మీరు నన్ను స్పర్శించండి, కాబట్టి మీరు ఆందోళన చెందవద్దు, మీరు భయపడవద్దు, ఏదో భూతమును చూసినట్లుగా నన్ను మీరు చూడవద్దు, నేను శరీరముతోటి తిరిగి లేచాను. ఎందుకంటే ఈ సత్యాన్ని ఈ అపోస్తలులందరూ కూడా తిరిగి వెళ్ళి ప్రకటించాలి. వారే భయంతో ఉన్నట్లయితే, వారే అనుమానంతో ఉన్నట్లయితే ఈ సత్యాన్ని ఎలా ప్రకటించగలుగుతారు? కాబట్టి వాళ్ళు క్రీస్తు ప్రభు ధైర్యము నింపుతూ ఉన్నారు, వారు అవిశ్వాసంలో విశ్వాసాన్ని నింపుతూ ఉన్నారు. కాబట్టి మీరు తాకండి, మీరు తాకి విశ్వసించండి, విశ్వసించిన దాన్ని తిరిగి వెళ్ళి ప్రకటించండి, దానికోసమే మీరు పిలువబడ్డారు అన్నటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభు మరలా వారి ఎరుకపరిచినటువంటి రీతిని చూసినప్పుడు మనకి ఆశ్చర్యం కలుగ చేస్తూ ఉంటుంది. కాబట్టి అదే క్రీస్తు ప్రభు నేడు మనకి కూడా దర్శనమిస్తూ ఉన్నాడు, మన గృహాల్లో దర్శనమిస్తూ ఉన్నాడు. మీకు శాంతి కలుగునుగాక అని ఆ ప్రభు మరలా మనతోటి పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ శాంతికరుడైన క్రీస్తు మన జీవితంలో శాంతిని దయచేయడానికి, నీ జీవితంలో నీ కుటుంబంలో శాంతిని దయచేయడానికి ప్రభు ప్రతినిత్యము కూడా వేచి చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ పునరుత్థాన క్రీస్తుని సమాధానము, శాంతిని నీ గృహంలో పొందుకోవాలనుకుంటున్నావా? ఆ ప్రభుని ధరించారు, ఆయనను ప్రార్థించు. శాంతికి కర్త అయిన దేవుణ్ణి, శాంతికరుడైన దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో శాంతితో నింపడానికి నా ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన శాంతికి కర్త, ఆయన ద్వారా తప్ప మరి ఏ రకంగా కూడా నువ్వు ఇహలోకంలో శాంతిని పొందుకోలేవు. ప్రియ క్రైస్తవ సంగమా, కాబట్టి ఇహలోక సంబంధమైనటువంటి విషయాల్లో, ఇహలోకమైనటువంటి విషయాలలో నువ్వు శాంతిని ఎతకడం, సమాధానాన్ని ఎతకడం మానివేసి నీ ప్రభు దరి చేరి నీ ప్రభు సన్నిధిలో నువ్వు సమాధానాన్ని వెతుకో, ఖచ్చితంగా కనుగొంటావు. ఎక్కడని వెతకాలి అని చెప్పేసి ఈరోజు అనేక మంది సతమతమైపోతూ ఉన్నారు. ఈ ప్రశాంతత పొందుకోవాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అనేక మంది ఈరోజు సతమతమైపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార, దేవుని బిడ్డలారా, గమనించండి. నీకు శాంతి కావాలంటే నీ ప్రభు సన్నిధికి చేరి ప్రార్థన చేయి. నీ ప్రభు నీకు శాంతిని వసగే దేవుడు. కాబట్టి ఆ శాంతికర్తను ప్రార్థన చేద్దాం. మన జీవితంలో, మన కుటుంబంలో శాంతితో నింపుకుందాం. అందరం కూడా కలిసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడవు, సర్వోన్నతుడైన దేవా, పునరుత్థాన క్రీస్తువా, శాంతికరుడా, శాంతికర్త, మీకు వందనములు, స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభు, ఈరోజు మా జీవితాలన్నీ కూడా ప్రభా మీ యొక్క సన్నిధికి అర్పించుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. దుఃఖ సాగరములు నిండిపోయినటువంటి మా ఈ జీవితంలో ప్రభా, ఏ రకంగా కూడా, ఏ కోవలో కూడా మా జీవితంలో శాంతి లేక, సమాధానం లేక ప్రభా సతమతమైపోతూ ఉన్నాం. అనేక కుటుంబాలను ప్రభా ఈరోజు మీ చేతిలోనికి అర్పిస్తూ ప్రార్థన చేస్తున్నాం. పునరుత్థాన క్రీస్తు వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో ప్రభా
మీ యొక్క శాంతిని కృమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ రీతిగా అయితే ప్రభు మీ యొక్క అపోస్తలతో మీకు శాంతి కలుగును గాక అని పలికి ఉన్నారు, అదే రీతిగా ఈ బాధపడుతున్నటువంటి అశాంతితో నిండినటువంటి నిరాశలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా ప్రభు మీ యొక్క శాంతిని కృమ్మరింపచేయండి. శాంతి ద్వారా జీవితంలో కుటుంబంలో అందరూ కూడా ప్రభు ఆనందంగా సంతోషంగా జీవించేటువంటి కృపను దాయిచ్చేయమని ఇప్పుడు తాను క్రీస్తుని శాంతి సమాధానం ప్రతి గృహంపై, ప్రతి ఇంటిపై, ప్రతి బిడ్డపై కూడా నిండుగా మెండుగా కృమ్మరించబడాలి. ఈ మనవులు మన ఆదుని యేసుక్రీస్తుని అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. ఆ పునరుత్థాన క్రీస్తుని శాంతి సమాధానం ఎల్లవెల్ల మన కుటుంబాల్లో, మన జీవితాల్లో నిండుగా మెండుగా కృమ్మరించబడును గాక. ఆమేన్.